రేఖ, రోహిత్, నువ్వు ప్రస్తుతానికి ఇంటికి వెళ్ళు. నేను నీకు తర్వాత కాల్ చేస్తాను. సరేమ్మా. పూర్ణిమ, అందరి కోసం టీ తీసుకురా. వీరేంద్ర, నాకు ఎలా అనిపిస్తుందో తెలుసా? నేను సంతోషంతో కళ్ళు తిరిగి పడిపోయేలా ఉన్నాను. చాలమ్మా చాలు, మరీ సంతోషించకు, లేకపోతే నీ సంతోషానికి దిష్టి తగులుతుందేమో. భగవంతుడా. ఇక నువ్వు నీ జీవితంలో ఎవరి దగ్గరికి వెళ్తావో, ఎవరిని కలుస్తావో, ఎవరితో మాట్లాడతావో దాంతో నాకు ఎటువంటి సంబంధం లేదు. మీరు మీ వివిడ్ పిల్లో అండ్ బ్లాంకెట్ వెతుకుతున్నట్టయితే నేను దాన్ని దాచేశాను. నేను ఇది లాక్ చేసేసాను. మిమ్మల్ని ఇక్కడ నుంచి కదలనివ్వను. ఏంటి పిల్ల చేష్టలు? ముందు అడ్డు తప్పుకున్న బ్లాంకెట్ అండ్ పిల్లోని తీసుకొని ఉన్నాను. ఒకవేళ మీకు మీ పిల్లో అండ్ బ్లాంకెట్ దొరికితే మీరు వెళ్ళి సోఫాలో పడుకుంటారు. అండ్ మీరు సోఫాలో ఇబ్బంది పడుతూ పడుకోవడం నాకు ఇష్టం ఉండదు. నీకు తెలుసు కదా నాకు బ్లాంకెట్ అండ్ పిల్లో లేకుండా నిద్ర పట్టవు అని. తెలుసు, అందుకే కదా దాచేసింది నేను. మీకు మీ పిల్లో అండ్ బ్లాంకెట్ కావాలంటే ఒక డీల్ చేసుకుందాం మనం. మీరు నన్ను క్షమించేస్తే నేను మీకు మీ పిల్లో అండ్ బ్లాంకెట్ తిరిగి ఇచ్చేస్తాను. రాఘవ్, మీకు నా మీద కోపంగా ఉందని నాకు తెలుసు. మీరు నా కోసం చాలా మంచి సర్ప్రైజ్ ప్లాన్ చేశారు. నేను డెకరేషన్ మొత్తం చూశాను, చాలా అందంగా ఉంది. కానీ మొత్తం పగలగొట్టక ముందు వరకు. కానీ రాఘవ్, ఏది ముఖ్యం, ఆ ప్లేసా లేక మీరు నాకు చెప్పాలనుకునే విషయమా? ఆ విషయం ఏంటి? ప్లీజ్ చెప్పండి, మీరేం చెప్పాలనుకున్నారు? పువ్వులు ఇవ్వడం అంటే అర్థం ఇంకేదన్నా కూడా అయి ఉండొచ్చు కదా. రాఘవ్, నేను చెప్తున్నాను కదా నేను చేసిన తప్పే అని. మీరు ఒక్కసారి మిమ్మల్ని మా స్థానంలో పెట్టి చూడండి. ఒకవేళ ఎవరైనా నా దగ్గరకు వచ్చి చెప్పారే అనుకోండి, వాళ్ళ దగ్గర ఉన్న క్లూతో మా నాన్నగారు ఎలా చనిపోయారో నాకు తెలుస్తుంది అని చెప్తే, అప్పుడు నేను అన్నీ వదిలేసి ఆ క్లూ ఏంటో తెలుసుకోవడానికి నన్ను వెళ్ళకూడదని మీరు అంటారా? ఐఎమ్ సారీ రాఘవ్. నిజానికి మా నాన్నగారి విషయం వచ్చేసరికి నేను ఇంకేమీ ఆలోచించలేకపోతున్నాను. నేను ఏం జరిగింది అంటే ఏదైతే జరిగిందో అది కరెక్టే. కానీ ప్లీజ్, కనీసం మీరైనా అర్థం చేసుకోండి. నిజం తెలుసుకోవాలని నా కోరికని. నర్మదా అంటే ఇంటికి వచ్చిన దగ్గర నుంచి మీకున్న అతిపెద్ద గాయం మానిపోయింది కదా. కానీ నా గాయం సంగతి ఏంటి? అంటే నా గాయం మానక్కర్లేదంటారా? నాకేమాత్రం హక్కు లేదా? నా గతం ఖైదు నుంచి విడుదలవ్వొద్దా నేను? అప్పుడప్పుడు నేను మీతో పాటు ఉన్నప్పుడు, లేక ఆఫీస్లోనో ఎవరైనా నిస్సహాయులకి న్యాయం చేస్తున్నప్పుడైనా అప్పుడు నేను నా గతాన్ని మర్చిపోతూ ఉంటాను. కానీ నిజం చెప్పాలంటే ప్రతి క్షణం నా మైండ్లో ఇదే విషయం మెదులుతూ ఉంటుంది. మీరిక్కడే పడుకోండి, నేను సోఫాలో పడుకుంటాను.
ప్రశాంతంగా ఉండు శైలజ, ప్రశాంతంగా ఉండు. పొద్దున్నుంచి 3 సార్లు నీకు బీపీ చెక్ చేశాను. పైగా ప్రతిసారి హైయే ఉంటుంది. నువ్వు అంతగా దేని గురించి ఆలోచిస్తున్నావు? ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? లేదండి, అలాంటిదేమీ లేదండి. అదేంటంటే ఈ రేఖ రాఘవుల మధ్య ఒకరితో ఒకరు ఎంత గొడవ పడుతున్నారో చూడండి. బహుశా దానివల్లేనేమో. శైలజ, ప్రేమ ఎక్కువ ఉన్నప్పుడు ఎక్స్పెక్టేషన్స్ కూడా కొంచెం ఎక్కువే ఉంటాయి, కోపం కూడా. వాళ్ళిద్దరూ ప్రేమగా వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేసుకుంటారు. నువ్వు వాళ్ళ గురించి ఏం దిగులు పడకు. ఆ? అర్థమైందా? వీరు, మీ అమ్మని జాగ్రత్తగా చూసుకో. నీకోసం పాలు తీసుకొస్తాను. ఆ, జాగ్రత్త నాన్న. ముందు తీసేయి. ముందు తీసేయమ్మా. నువ్వు ప్రశాంతంగానే ఉన్నావు కదా? ప్రశాంతత అనేది ఎక్కడైనా ఉంటుందో చెప్పు. నా జీవితం ఎలా అయిపోయిందో తెలుసా? ఏదో ముందు నుయ్యి వెనక గొయ్యిలా ఉంది. ఒక తప్పుకు అడుగు వేస్తే మనం సరాసరి వెళ్ళి లోయలో పడిపోతామేమో. నువ్వు చూసావు కదా, దారిలో కొంతమంది ఇలా కర్ర పట్టుకుని తాడు పట్టుకుని నించున్నారు. నాకు కూడా అలాగే అనిపిస్తోంది. నేను కూడా ఏదో సన్నని తీగ పట్టుకుని నడుస్తున్నట్టు అక్కడ పడిపోతాను, ఇక్కడ పడిపోతాను. వీరేంద్ర, నాకు చాలా చాలా భయంగా ఉంది. గుండె దడగా ఉందిరా, చాలా భయంగా అమ్మా ఉంది. ఉండు, నీ మనసులో నుంచి నేను ఒక ప్రెజర్ని అయితే తగ్గిస్తాను. ఇదేంటి? ఆ నర్మదకి మతి మార్పుని పెంచే మందులు నేను మళ్ళీ తీసుకొచ్చానమ్మా. నువ్వు నిజంగా చాలా మంచి పని ఆవిడ చేశావు. ఒకసారి ఇవి వేసుకోవడం మొదలు పెడితే మళ్ళీ తనన్నీ మర్చిపోతుంది. పోనీలే, కొంచెం ప్రశాంతంగా అనిపిస్తోంది. కానీ నేనిప్పుడు ఆ రేఖ అనే డేంజర్ని ఏం చేయాలి? ముందుగా ఈ నర్మద్ అనే డేంజర్ పర్సన్ కి పరిష్కారం చూద్దాం, తర్వాత రేఖ గురించి ఆలోచిద్దాం. అదేంటంటే అమ్మా, ఈ రేఖ ఉంది, అది చాలా పెద్ద ప్రాబ్లం. సో తనకి పర్మనెంట్ పరిష్కారం దొరకడానికి కొంచెం టైం పడుతుంది. అందుకే ఈ 2 నిమిషాల పన్నగాలున్నాయి చూడు, వాటితో రేఖ ప్రాణాలు తీయడానికి ప్రయత్నించటం, రాఘవ్ జ్యూస్లో నిద్ర మాత్రలో కలపటం. ఈ ఐడియాలు అప్పుడు పనిచేయలేదు, ఎప్పటికీ పనిచేయకూడదు. నాకు ఇప్పుడు అర్థమైంది వీరేంద్ర. ఏంటి? మా కాలేజ్ ప్రొఫెసర్ ఎప్పుడు నాతో చెప్పేవాడు, శైలజ, 1 థింగ్ ఎట్ టైం, 1 థింగ్ ఎట్ టైం. ఈ రోజు అర్థం అవుతుంది. ఒక ప్రాబ్లంని గట్టిగా అనుకుని ఒకసారి సాల్వ్ చేసేయచ్చు. నేనిప్పటి నుంచి నర్మదకి మళ్ళీ తనకి మతిమరుపు తప్పించే మందులు ఇవ్వటం మొదలు పెడతాను. కనీసం లోయల నుంచైనా బయటపడిపోతాను. తెలుసమ్మా, నేను అదే ఆలోచిస్తున్నాను. ఈ రేఖ నర్మదలలో నుయ్యి ఎవరో లోయ ఎవరో అని. రే పిచ్చోడా, నిన్నసలు మెల్లిగా 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 మెల్లిగా. నువ్వే నాకు అన్నిటికంటే పెద్ద డేంజర్ తెలుసా? నువ్వే అన్నిటికంటే నువ్వు రెస్ట్ పెద్ద తీసుకో అమ్మా. డేంజర్. లే బబ్లీ, లే. ఏమైంది? ఇంట్లో పొద్దున లేపేస్తున్నారు. ఇంట్లో ఎవరు ప్రశాంతంగా పడుకోలేరేమో. పొద్దున నిన్న రాత్రి నువ్వు ఎక్కడికి వెళ్ళావు? నీకెన్నిసార్లు చెప్పాను ఇలా మాయమైపోవద్దని. అయినా నువ్వు నా ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయలేదు? అది